సినీ ఇండస్ట్రీలోనే ఎన్నడూ లేని విధంగా బాలయ్య మరియు వెంకటేష్ యొక్క 2 చిత్రాలు ఒకే రోజు ఒకే కథతో విడుదలై ఇండస్ట్రీలో పెనుదుమారాన్ని సృష్టించాయి. అసలు విషయం ఏమిటంటే 1989లో మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఆర్యన్ మూవీ ఇండస్ట్రీ హిట్ కావడంతో ఈ కథ బాలయ్యకు అద్భుతంగా సెట్ అవుతుందని భావించిన నిర్మాతలు 3 లక్షలు పెట్టి రీమేక్ హక్కులు కొనేశారు. ఆ సినిమా యొక్క టైటిల్ను అశోక చక్రవర్తిగా మార్చి షూటింగ్ కంప్లీట్ చేసి ఆ సినిమాను జూన్ 29న థియేటర్లోకి తీసుకొచ్చారు. అదే రోజు విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ధృవ నక్షత్రం మూవీ కూడా విడుదలైంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ సినిమా యొక్క కథ కూడా ఆర్యన్ సినిమా యొక్క కథను పోలి ఉంది. తీరా చూస్తే ఒకే రోజు థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ యొక్క ధృవ నక్షత్రం సూపర్ హిట్ కొట్టి 100 రోజులు ఆడగా బాలయ్య యొక్క అశోక చక్రవర్తి మాత్రం ఫ్లాప్గా మిగిలిపోయింది. దీంతో ఆగ్రహించిన అశోక చక్రవర్తి నిర్మాతలు తమ సినిమా ఫెయిల్ అవ్వడానికి ధృవ నక్షత్రం నిర్మాతలే కారణమని, మేము లక్షలు పోసి హక్కులు కొంటే మీరు అదే కథను కాపీ కొట్టి సినిమా ఎలా తీస్తారు అంటూ ధృవ నక్షత్రం నిర్మాతలను ప్రశ్నించారు. అంతేకాకుండా 2 సినిమాలకు రచయితలుగా పనిచేసిన పరుచూరి బ్రదర్స్ ఈ విషయాన్ని తమకు చెప్పకుండా దాచిపెట్టారని విమర్శించారు. ఆ గొడవ కొద్ది రోజులకు సద్దుమణిగినప్పటికీ టాలీవుడ్ చరిత్రలోనే ఇదొక సంచలనంగా మిగిలిపోయింది.